నీదే శాంతమ్మ ఎవరు ఎవరు మీది నీదెవరు ఎన్ని రోజులు వచ్చి మంచిగా ఉన్నాయి మంచిగా అన్నం కూడా మంచిగా చూస్తుందా పిచ్చక్క ఏం ప్రాబ్లం లేదుగా మీదెవరు ఎందుకు నానా ఓకే ఎట్లా ఉంది మంచిగా ఉందా ఇక్కడ భోజనం ఇట్లా 3 పూటలు తింటారా మరి మీకు ఆరోగ్యం బాగుంది డాక్టర్ వస్తుందా అయితే మాకు పర్మిషన్ ఆరోగ్యం బాగుందా డాక్టర్ పిలిపిస్తుందా మంచిగా ఉన్నావుగా ఎంతమంది నీకు పిల్లలు ఉందా మంచిగా ఉన్నావు ఇప్పుడు 30 మంది లేదు 20 మంది అయితే నీ పేరు ఏం పేరు ఎవరు మంచిగా ఉందా మరి ఇక్కడ ఆరోగ్యం బాగుందా కొడుకులు లేరు మంచిగా ఉందిగా నీకైతే డాక్టర్ వస్తుండే ఇంకా చూపించుకోపోయినా ఏంగా ఇంకా దేవులాట పెట్టుకోకలే మంచిగా చూసుకుంటున్నా ఇంకేంది నీ పేరు ఏం పేరు ఎవరు మీది ఎన్ని రోజులు వచ్చి పిల్లలు ఉండరా నీకు పిల్లలు ఉండరా తమ్ముడు భార్య ఉన్నది ఒక తమ్ముడు ఉన్నాడు ఆ తమ్ముడు కొడుకు తెలియదు ఆ మరదలు వీళ్ళనే ఉన్నది ఆ మరదలు కూడా మాట్లాడలేదు ఎప్పుడైనా పోతే వీళ్ళందరూ బిజీలు పెట్టుకొని రాత్రి పూట పొద్దున పూట జ్వరం వస్తుంది మేడం దిగుతుంది ఈ నాశనే పోయి వాళ్ళ బాగా ఎటువంటి వాళ్ళ ఒక్కరా వెళ్ళి కూర్చుంటే ఇక్కడ కూర్చుంటారు అంటారు వాళ్ళని ఒక్కరా కూర్చుంటే ఇప్పుడు మరి మంచిగా ఉందా మంచిగా ఉంది ఆరోగ్యం బాగుందా నీకు ఆరోగ్యం బాగానే ఉంటుంది బాగా మంచిగా ఉంటుంది ఏం ఇబ్బంది లేదుగా నేను మంచి సంతోషంగా ఉన్నావుగా ఏ సంతోషం అండి గిట్లే ఉంటుంది ఏం చేస్తాం మీదెవరు సూరారం నువ్వు ఎట్లా వచ్చినావు ఎంతమంది పిల్లలు నీకు నేను బతకలేక ఏం చేస్తాం సరే వచ్చినా మంచిగా ఉందిగా ఇక్కడ వీళ్ళంతా ఎట్లుంటారు నీతో మంచిగా దోస్తానం చేస్తురా అందరు దోస్తులు అయ్యిరా తినరా అన్న ఇవాళ ఏం కూర పప్పు వంకాయ ఆదివారం ఏమన్నా చికెన్ ఉందా మంచిగా ఉండరు అంటావు ఏమి ఇబ్బంది అయితే లేదుగా ఎంతమంది ఊరు పిచ్చక్క 15-20 మంది రా అందరికీ నువ్వే మొత్తం ఆలన పాలన దానికి రాస్తా